జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయం మీటింగ్ హాల్ నందు మంగళవారం దేవస్థానం చైర్మన్ మణినాయుడు, దేవస్థానం ఈవో పెంచల కిషోర్ల అధ్యక్షతన పాలక మండలి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ, ఇందులో భాగంగా మొదటిగా బంగారు రథ చక్రాలు ఎత్తు పెంచడానికి చర్చించి ఆమోదం తెలపడం జరిగిందన్నారు. అనంతరం దళిత సత్రం అంశంపై చర్చించి 2 మరగదాంబిక కళ్యాణ మండపం నందు 2 మండపాలను 50 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు మరమ్మతులకు ఇచ్చే విధంగా బోర్డు నిర్మాణం చేయడం జరిగింది. 2026-27 సంవత్సరం వార్షిక టెండర్లు ఆమోదించడం జరిగిందన్నారు. వివిధ ముఖ్య అంశాలపై సుదీర్ఘ చర్చలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు నాగరాజ్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నరేష్, శివప్రసాద్, సుబ్రహ్మణ్యం రెడ్డి, సతీష్, చంద్రకళ, అనసూయ, వసంత, సునీత, సంధ్యారాణి, డిఈఓ సాగర్ బాబు, ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు ప్రసాద్, ఎస్వి కృష్ణారెడ్డి, హరి, మాధవ్ రెడ్డి, ధనుంజయ, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బోర్డు మీటింగ్ జరిగింది. ధర్మకర్తల మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీమోహన్ గారు అటెండ్ అయ్యారు. అదేవిధంగా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించాం. దీంట్లో 16 అంశాలని అజెండాలో ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇక్కడ కొన్ని అంశాలు, ప్రధానమైన అంశాలు మాట్లాడుకుంటే, ఇక్కడ మనకి బంగారు రథం ఉంది. దాన్ని మాడవీధిలో తిరుగుతున్నప్పుడు చాలామంది భక్తులకి దైవ దర్శనం సరిగ్గా జరగడం లేదు, కొద్దిగా హైట్ పెంచితే బాగుంటుందని అనుకున్నారు. సో దాన్ని ప్రధాన అంశంగా తీసుకొని దాని హైట్ 2.6 అడుగులు, అంటే సుమారుగా 2.5 అడుగులు హైట్ పెంచడం వల్ల, కింద బేసు అదేవిధంగా చక్రాలు పెంచుకోవడం వల్ల భక్తులందరికీ కూడా వినాయక స్వామి దర్శనం చాలా బాగా జరుగుతుందనే ఉద్దేశంతో అది మొదటి అంశంగా మేము ప్రవేశపెట్టాం. దాన్ని భక్తులందరూ కూడా ఆమోదించారు. సో దానికి టెండర్స్ పిలుస్తున్నాం. మనకి బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ కొంతమంది వచ్చి విజిట్ చేసిపోయారు. సో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం దాన్ని జాగ్రత్తగా, ఎటువంటి స్ట్రక్చర్కి ఇబ్బంది లేకుండా హైట్ పెంచే దానికోసం మనం తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకి 1860 సెంట్లు భూమి కూడా మనకి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి మనకి కేటాయిస్తూ జీవో ఇచ్చారు. అది ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ కొనకుండా ఊరికే మన హద్దురాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఒక తీర్మానం ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ టెండర్స్ మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో జరుగుతాయి కాబట్టి అవన్నీ కూడా బోర్డు సభ్యులకి వివరించి వారి యొక్క ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. అందుకంటే ముఖ్యమైన అంశం, మనకి దళిత సత్రం గత 20 సంవత్సరాల నుంచి మనకి కొద్దిగా పెండింగ్లో ఉండిపోయింది. దీనికోసం హైకోర్టులో 2-3 పిటిషన్స్ కూడా, రిట్ పిటిషన్ కూడా పెండింగ్ ఉన్నాయి. 21వ సంవత్సరంలో మనం ఒక తీర్మానం, ఈ బోర్డు తీర్మానం చేసింది. దళిత సత్రం మనం ఏదైతే 5 సెంట్ల భూమి తీసుకున్నామో దానికి ఆల్టర్నేటివ్గా మన మరదాంబిక కళ్యాణంలో ఒక బ్లాక్ ఇచ్చేటట్టు 30 లక్షల డబ్బులు ఇచ్చేటట్టుగా తీర్మానం ఉంది. ఆ తీర్మానాన్ని మనం నివేదిక పంపించడం, అది 21 నుంచి అలాగే పెండింగ్ పడిపోయింది. ఇక్కడ ఆ టైం గడిచే కొద్దీ కొత్త అంశాలు చర్చకు వస్తూ కొత్త డిమాండ్ రావడం జరిగింది. ఈరోజు కూడా వివిధ సంఘాల వ్యక్తులందరూ వచ్చి మాకు 3 మరదాంబిక కళ్యాణ మండపం మొత్తం కూడా బ్లాక్ మొత్తం కూడా మాకు ఇస్తే బాగుంటుంది, ఇప్పటికే డిలే అయిపోయింది కాబట్టి దీని మీద సానుకూలంగా నిర్ణయం తీసుకోమని అడిగారు. సో బోర్డులో చర్చించిన తర్వాత ఆ మరదాంబిక కళ్యాణ మండపాల్లో 2 బ్లాక్స్ ఇచ్చేటట్టు, అదేవిధంగా 50 లక్షల రూపాయల వరకు వాళ్ళు మరీ దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి కాబట్టి గత 20 సంవత్సరాల నుంచి ఆల్రెడీ 10 లక్షల మన దగ్గర డిపాజిట్ ఉంది. దాంతో అంతా కలిపి టోటల్గా 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చేలాగా, అదేవిధంగా 10 లక్షలతో మినిమం రిపేర్స్, పెయింటింగ్ కానివ్వండి, లేకపోతే వాటర్ పైప్స్, ఎలక్ట్రిసిటీ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి 10 లక్షల రూపాయలతో వాటిని మరమ్మతులు చేసేదానిగా మనం మన బోర్డులో చర్చించిన తర్వాత తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానాన్ని మనం కమిషనర్ గారికి పంపించి వారి అనుమతి తీసుకొని, ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాత ఆ బ్లాక్ 2 కానీ 3 కానీ లేకపోతే 1 కానీ 2 కానీ వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, ఒక కమిటీని ఫామ్ చేసి ప్రభుత్వ ఆధ్వర్యం అంటే ఈఓ గారు, లేకపోతే ఈఓనో, లేకపోతే చైర్మన్ గారు, లేకపోతే ఎమ్మెల్యే గారిలో కమిటీలో ఉండి కింద ఆర్గనైజేషన్ చేసేదానికి కొంతమంది దళిత సత్రానికి సంబంధించిన
వ్యక్తుల్ని పెట్టుకొని కొంతకాలం నడపాలని, కోర్టు కేసులన్నీ పోయే వరకు నడపాలని బోర్డు ఏకగ్రీవంగా తీర్మానం